పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? 10 ఏళ్ల నిరీక్షణ, 14 ఏళ్ల నిరీక్షణ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక చెప్పిన ఆయన కొడితే ఇక కొండనే కొట్టాలనుకున్నాడు. సో 10 సంవత్సరాల కష్టం ఆయన నెరవేరిపోయింది అనమాట. సో ఆయన నార్మల్గా వార్డు మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, డైరెక్ట్ కొడితే డిప్యూటీ సీఎం కొట్టాడు అనమాట. సో అది చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక అందరి కోరిక సీఎం ఆయన. సో బట్ చంద్రబాబు నాయుడు ఉండగా అదైతే జరిగే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తీసుకుని కొన్ని శాఖలు అడిగిండు. సో ఆయనకి ఏదో ఫేవర్గా ఉన్న శాఖలు ఉన్నాయో ఆయన ఇచ్చారు. సో ఆయన ప్రూవ్ చేసుకుని కాలర్ ఎగరేసినాక అప్పుడు నాకు సీఎం ఓట్లు అని చెప్పి అంటాడు ఆయన. సో అప్పుడు ఎట్లయినా వద్దన్నా సరే ఓట్లు పడతాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకున్నారు. సో ఆయనకు ఫ్రీడమ్ అనేది ఫ్రీగా ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన కావాల్సిన శాఖలు ఆయనకి ఇచ్చారు. అలాంటివి ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు కాదు, డైరెక్ట్ మోడీ. ఆయన ఏదైనా సరే డైరెక్ట్ మోడీకే వాట్సాప్లో మెసేజ్ పెడతారు, హాయ్ మోడీ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి డైరెక్ట్ మోడీ గారు పెడతారు. అట్లా అని కూడా ఏం చెప్పలేను. ఆయన జైల్లో పెట్టారు కాబట్టి సింపతి ఓట్లు కూడా చాలా పడ్డాయి. సో అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలవడం కాదు ఆయన